ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు నీకు నాకు సకల మానవాళికి ఇచ్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి కానుక ఏమిటి అంటే దివ్య సప్రసాదము. మన ఆత్మలకు ఆహారముగా ఉండడము కొరకై యేసు ప్రభు స్వయంగా ఇచ్చినటువంటిది తన యొక్క శరీర రక్తాలని ప్రియులారా. కాకపోతే మనలో చాలామందిమి దీని విలువ, దీని యొక్క ఉత్కృష్టత, దీని యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా లెక్కలేనితనంగా ఉంటున్నామేమో, లేకపోతే అలసత్వంగా ఉంటున్నామేమో, ఏముందులే అన్నట్లుగా ఉంటున్నామేమో అనే భయం వేస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. చాలా సందర్భాలలో మనం ఈ దివ్య బలి పూజలో దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు సిద్ధపడవలసినటువంటి రీతిలో మనం సిద్ధపడటం లేదేమో, ఆయత్తపడవలసినటువంటి రీతిలో మనం ఆయత్తపడటం లేదేమో, దానికి గొప్పతనాన్ని మనం గుర్తించటం లేదు అని మన భయం కలుగుతుంది ప్రియులారా. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం, భార్య, భర్త, కుమారుడు ముగ్గురు కలిసి ఇదిగో భారతదేశంలో ఒక గ్రామం నుండి అమెరికా దేశం వెళ్ళాలి అనుకున్నారు. ఎలా వెళ్ళాలి? నడుచుకుంటూ వెళ్తారా? ఎలా వెళ్తారు? విమానంలో వెళ్తారు. ఎలా వెళ్తారండి? విమానంలో వెళ్తారు, ఫ్లైట్లో వెళ్తారు, ఓకే, ఏరోప్లేన్లో వెళ్తారు. వాళ్ళు బాగా డబ్బులు కూడబెట్టుకొని, అంత ధనవంతులు కాదు, అక్కడికి వెళ్ళి ఏదో కొత్త ఉద్యోగం చేసుకోవాలని, నూతనంగా ఉద్యోగం చేసుకోవాలని, అక్కడ కొంచెం జీవితాన్ని కొంచెం గొప్పగా చేసుకోవాలని, స్థిరపడాలని ఆశపడ్డారు. ముగ్గురికి కూడా టికెట్లు బుక్ చేశారు. బాగా కష్టపడి డబ్బులు దాచిపెట్టుకొని టికెట్టు మరి చేసుకున్నారు. అయితే వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచిదని వాళ్ళతో పాటు కొంచెం పులిహార, కొన్ని చపాతీలు, కొద్దింత దానికి కావాల్సినటువంటి మధ్యలో తినడానికి ఏదైనా కానీ అవన్నీ కూడా లగేజ్లో పెట్టుకున్నారు. కొద్దిగా అలా సర్దుకొని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత విమానం ఎక్కారు పొద్దున్నే 7 గంటలకి. ఎక్కిన తర్వాత మరి ఆ విమానంలో ఎయిర్ హోస్టెస్ వచ్చేసి వాట్ వుడ్ యు లైక్ అని అన్నారు. మీకేం కావాలి అన్నారు. వాళ్ళు అడుగుతారు ముందు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అంటారు. ఎప్పుడు ఇదే అడుగుతారు వాళ్ళు. అంటే మీకు వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ కావాలా, నాన్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ కావాలన్నారు. మాకేమొద్దండి అని అన్నారు ముగ్గురు కూడా. మాకు అసలు ఏమొద్దండి అన్నారు. సరే, అయిపోయింది. అంతలోకే మరి మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం భోజనం టైం వచ్చిందనమాట. ఫ్లైట్లో వెళ్తా ఉంది విమానం. 18 గంటల ప్రయాణం అండి అమెరికా వెళ్ళాలంటే. కొన్నిసార్లు మధ్యలో హాల్టింగ్ ఉంటే ఇంకా ఎక్కువ ఖరీదనమాట, ఇంకా ఎక్కువ గంటలు పట్టుద్ది. ఇక మధ్యాహ్నం భోజనం టైం అయిందనమాట. మరలా ఇదిగో ఈ ఎయిర్ హోస్టెస్ వచ్చేసి వాట్ వుడ్ యూ లైక్ అని, వాట్ కెన్ ఐ ఆఫర్ ఫర్ యూ, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మీల్స్ అని అన్నారు. అనేసరికి అబ్బాయి మాకేం వద్దండి అన్నారు. మాకేమీ వద్దండి అని చెప్పారు. చెప్పిన తర్వాత సాయంత్రం మరలా నైట్ మరలా సప్పర్ టైం అయిందనమాట. సప్పర్ టైం అయ్యేసరికి వీళ్ళు అడిగారు, ఈ ఎయిర్ హోస్టెస్ వచ్చేసి వాట్ వుడ్ యూ లైక్ టు ఈట్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలని అడిగేసరికి వీళ్ళు అన్నారు వద్దండి, కానీ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగారు. అడిగేసరికి అదేంటి ఒక డౌట్ వచ్చింది. సరే, అడగటం ఎందుకులే అనుకొని వెళ్ళి వాళ్ళకి ముగ్గురికి కూడా 3 బాటిళ్ళు వాటర్ ఇచ్చింది. తీసుకొచ్చి చిన్న బాటిల్ అంటే గ్లాసుల్లో వాటర్ ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళల్లో ఆ పెద్ద ఆయన అన్నాడు, వద్దండి 3 గ్లాసులు వద్దండి, 2 గ్లాసులు సరిపోతాయండి అన్నాడు. 3 గ్లాసులు వద్దు, 2 గ్లాసులు మేము సర్దుకుంటాంలే అన్నారు. సరే, వీళ్ళు మంచినీళ్ళు తాగారు. ఆమె ఇంకొక గ్లాస్ తిరిగి తీసుకువెళ్ళింది. ఇక మరలా ఆ గ్లాసులు తీసుకోవడానికి వస్తారండి, వేస్ట్ వాళ్ళే తీసుకువెళ్ళటానికి వచ్చేసరికి వీళ్ళు అన్నారు, ఎంత ఇవ్వాలి మేము వాటర్కి అని చెప్పారు. వాటర్ ఎంత, గ్లాసుడు వాటర్ ఎంత, ఏరోప్లేన్లో గ్లాస్ వాటర్ ఎంతనంటే అప్పుడు ఆమెకు అర్థమైందన్నమాట. వీళ్ళు అనుకుంటున్నారు విమానంలో భోజనం చేయాలంటే దానికి డబ్బులు కట్టాలని వీళ్ళు అనుకున్నారనని. మీరు ఎందుకు భోజనం చేయలేదు పొద్దుటాల నుంచి, బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయాలా, లంచ్ ఎందుకు చేయాలా, సప్పర్ ఎందుకు చేయనంటున్నారు అని అంటే, అమ్మా మా దగ్గర ఉన్నట్టు డబ్బులన్నిటితో టికెట్ కొన్నాము, మా దగ్గర ఎక్కువ డబ్బుల్లో విమానంలో భోజనం కొనాలంటే చాలా ఖరీదుగా ఉంటుంది కదా, అందుకనే మేము మా దగ్గర ఏదో కొద్దిగా ఉంటే అది తింటున్నామమ్మంటే అప్పుడు ఆమె అన్నదట, పిచ్చి మొఖాలారా, మీరు టికెట్ ఖరీదుకి డబ్బులు కట్టారు కదా,
దాంట్లోనే మీకు ఇష్టమైనటి శ్రేష్టమైన భోజనాన్ని తినటానికి అందులో ఉంది ఆల్రెడీ. కాబట్టి మీరు భోజనాన్ని కొనుక్కోవలసిన అవసరము లేదు. మీకు ఫ్రీ. మీకు ఏది కావాలంటే అది తాగవచ్చు, ఏది కావాలంటే అది తినవచ్చు, మమ్మల్ని చిటిక వేసి పిలవచ్చు మీరు, ఎందుకంటే మీరు అంత డబ్బులు కట్టారు విమాన ప్రయాణానికి. కాబట్టి మీకు ఈ భోజనం అనేది ఉచితం అనేటువంటిది, మీరు దానికి డబ్బులు కట్టవలసిన అవసరము లేదు. మీకు ఎంత శ్రేష్టమైన భోజనాన్ని అడిగి మరీ తెప్పించుకోవచ్చు. మీరు ఆకలైనప్పుడు అడిగి మరీ తెప్పించుకోవచ్చు. రసనాలు, జ్యూసులు తెప్పించుకోవచ్చు. ఇంకా వేరేవి కూడా అండి, అవి చెప్పకూడదు ఇక్కడ. ప్రియులకు దేవుని బిడ్డలారా, అవన్నీ మీకు కావలసినటువంటి వాటిని మీరు తెప్పించుకోవచ్చు. మీకు ఉచితంగా ఆ టిక్కెట్లోనే ఉంది. శ్రేష్టమైన భోజనాన్ని మీరు తినవచ్చు. ఇప్పుడు దాకా కడుపులు కాల్చుకొని ఉన్నారు అని చెప్పారు. చాలా సందర్భాలలో మనం ఈ ఉదాహరణ వింటంటే ఒరే ఆ తిక్కలోళ్ళు అనుకుంటాం. క్రైస్తవులమైన మనం కూడా వాళ్ళలాగానే ఉంటాం. యేసు ప్రభు మన కొరకై అతి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఉచితంగా ప్రసాదించాడు. తనకి శరీరాన్ని, రక్తాన్ని మన కొరకై ఉచితంగా ప్రసాదించాడు. ఆయన ఈ సృష్టిలోని అతి పవిత్రమైనటువంటి, సర్వోత్కృష్టమైన, సర్వోన్నతమైనటువంటి, అతి పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని, జీవాహారాన్ని, తన శరీరాన్ని, రక్తాన్ని మన కొరకై ప్రియులారా దివ్య సప్రసాద రూపములో ప్రసాదించి ఉన్నాడు. ప్రియులారా, ఏ విధముగా ఆ తల్లి, తండ్రి, పిల్లవాడు ముగ్గురు కూడా అమెరికా ప్రయాణము చేస్తున్నారో మనము కూడా ప్రయాణములో ఉన్నాం. ఇది ఆత్మీయ ప్రయాణము, పరలోక ప్రయాణము, ఇది శాశ్వతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో మన ఆకలి తీర్చటానికి యేసు ప్రభువే తనకి శరీర రక్తాలని ప్రసాదించి ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో దీనికి ముందుగా దేవుడు మరొక భోజనాన్ని ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథములో దేవుడే స్వయంగా తన ప్రజలు ప్రయాణము చేస్తుండగా, బానిసత్వము నుండి స్వేచ్ఛలోనికి వెళుతుండగా, ఎక్కడి నుంచి ఎక్కడికండి? బానిసత్వము నుండి, ఐగుప్తు బానిసత్వము నుండి కనాను దేశపు స్వేచ్ఛలోనికి వెళుతుండగా దేవుడు వారు ఆకలితో ఉండకుండా ఉండాలని వారికి పరలోకము నుండి మన్నా భోజనాన్ని కురిపించాడు. అదేవిధంగా యేసు భగవానుడు మనము ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వము నుండి స్వేచ్ఛలోనికి వెళుతుండగా, ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళుతుండగా వారికి మన్నా భోజనాన్ని కురిపిస్తే, తన బిడ్డలమైన మనము ఇహలోకము నుండి పరలోకానికి ప్రయాణము చేస్తుండగా ఈ ప్రయాణములో మన ఆత్మీయ ఆహారముగా ఉండడానికి తన శరీర రక్తాలని మనకి శాశ్వత భోజనముగా, పరలోక విందుగా, పరమ ప్రసాదముగా ప్రసాదించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం యేసు ప్రభు 5,000 మందికి ఆహారాన్ని ఇవ్వడాన్ని చూసాం. ఇచ్చిన తర్వాత మిగిలిన కొన్ని మొక్కలు ఏం చేశారు? తీసుకెళ్ళి పారేశారా? ఏం చేశారు? గంపలకి పోగు చేసి వాటిని భద్రపరిచారు. ఏం చేశారు? గంపలకు పోగు చేసి వాటిని భద్రపరిచారు. జాగ్రత్తగా వినండి ఈ మాటని. పాత నిబంధన గ్రంథములో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ మన్నా భోజనాన్ని కూడా భద్రపరచమన్నాడు దేవుడు మందస్సములో, పాత నిబంధన మందస్సములో. తెలుసా ఆ విషయం? మరొకసారి చెప్తున్నాను. పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ మన్నా భోజనాన్ని కూడా కొద్దిగా తీసుకొని బంగారు పాత్రలో, ఏ పాత్రలోనండి? బంగారు పాత్రలో ఉంచి దానిని పాత నిబంధన మందస్సములో ఉంచి భద్రపరచమన్నారు. యేసు ప్రభువు కూడా ఇదిగో భోజనాన్ని ఇచ్చిన తర్వాత వాటిని 5 రొట్టెలు 2 గంపలకి ఏదియూ వ్యర్థము కాకుండా, ఏమన్నారండి యేసు ప్రభు? వ్యర్థము కాకుండా అన్నిటినీ కూడా భద్రపరచండి అన్నారు. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. నిర్గమకాండం 16వ అధ్యాయం 33, 34 వచనాలు చదువుకుందాం. మోషే అహరోనుతో నీవు ఒక దుత్త అంటే బంగారు పాత్ర, ఒక దుత్తను తీసుకొని దానిని ఒక మానిక మన్నాతో, మానిక అంటే ఏంటండి? 2 కేజీలు అనమాట. పాతకాలంలో మానికలు, సోలలు, అర్ధసోలలో ఇవి వాడేవాళ్ళు. ఇప్పుడు అవి కనుమరుగైపోతున్నాయండి. ఒక మానిక మన్నాతో నింపి యావే సన్నిధిన పెట్టుము. దివ్య మందస్సములో ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లో ఏముంటాయి చెప్పండి అందరూ కూడా? 10 ఆజ్ఞల పలకలు, మన్నా కలిగిన పాత్ర,
అహరోను కర్ర అని చెప్పమాకండి మీరు నాకు. అహరోను చిగుర్చిన కర్ర అని మాత్రమే చెప్పాలి. అర్థమైంది? మామూలు కర్ర కాదు, అది యాజకత్వానికి గుర్తు. అంటే వాటిలో మధ్యలో మీరు చెప్పారు కదా, మన్నా కలిగిన బంగారు పాత్ర అంటే దేవుడు ఏం చెప్పాడు? ఒక దుత్త తీసుకొని ఒక మానిక మన్నా భోజనాన్ని, అది పూరేడి పిట్టలు పెట్టినటువంటి ఆ భోజనం అండి, శ్రేష్టమైన భోజనం, దాన్ని తీసుకొని ఆ యొక్క మందసములో భద్రపరచమని చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభువు కూడా ప్రియులారా ప్రజలకి ఆహారాన్ని ఇచ్చిన తర్వాత దానిని భద్రపరచమని చెబుతూ ఉన్నారు. జాగ్రత్తగా మనం గమనించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో మనం గమనించినట్లయితే ఈ అపోస్తుల ప్రియులకు దేవుని బిడ్డలారా, దానిని ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో లూకా సువార్త 9వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. చదువుకు. వారందరూ భుజించి సంతృప్తి పొందిన పిదప మిగిలిన ముక్కలని శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. బైబిల్ని దగ్గర పెట్టుకోమని చెప్పాను కదా. యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదవని త్వరగా. అంటే ఇది పోలిక ప్రియులరు, అక్కడే చదవాలి ఇక్కడ చదవాలి, అప్పుడే మనకు అర్థమవుతుందన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో ఏమీ వ్యర్థము కాకుండా, ఈ మాట వినండి, ఏమంటున్నాడండి ప్రభువు? ఏమీ వ్యర్థం కాకూడదో, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలని ప్రోగు చేయండి. మనం కథోలిక స్త్రీ సభలో అందరూ వినండి, ముఖ్యమైన అంశం ఇది ప్రియులారా. కథోలిక స్త్రీ సభలో జాగ్రత్తగా వినండి, దివ్య బలి పూజలో ఒక్కసారి ఇదేంటిది? అప్పం. కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. ఇది దివ్య సప్రసాదంగా మారలా. ఇంకా ఇదేంటిదండి? అప్పం. అంతే, గోధుమ అప్పం. దీని నిండా కూడా అప్పాలు ఉన్నాయి, ఓకేనా? కానీ ఒక్కసారి గురువు నడిపూజలో వీనిపైన చేతులు ఉంచి ఎపిక్లేషిస్ అంటారు, ప్రార్థన చేసిన తర్వాత యేసుప్రభు చెప్పిన మాటలు, ఇది నా శరీరము, దీనిని తీసుకొని మీరు భుజించండి. ఈ ద్రాక్ష రసాన్ని పాత్రలో పోసిన తర్వాత, ఇది నా రక్తముతో కూడినట్టు పానపాత్రము, అనేకుల పాప పరిహారార్థమై చెందబడును, దీనిని తీసుకొని మీరు పానము చేయుడని పలికిన తర్వాత, అది ఇంకా సామాన్యమైన అప్పము కాదు, అది ప్రభు యొక్క శరీరముగా, ప్రభు యొక్క రక్తముగా మారిపోతుంది. మారిపోయిన తరువాత అది శాశ్వతంగా ఇంకా ప్రభు యొక్క శరీరముగా, రక్తముగానే ఉండిపోతుంది. ఇక్కడ నేను ఈ రోజున మీకు ఒక భేదాన్ని తెలియచేయాలనుకున్నాను. కానీ మన ప్రొటెస్టెంట్ సహోదరులు అలా కాదండి. వాళ్ళు ఏమంటారంటే, ఈ దివ్య సప్రసాదంగా మారిన తర్వాత ఆ బల్లారాధనలో ఉన్నంతసేపే అది దివ్య సప్రసాదం, అయిపోయిన తర్వాత అది దివ్య సప్రసాదం కాదంటారండి వాళ్ళు. దిస్ ఈస్ ద బేసిక్ థియలాజికల్ డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ బిట్వీన్ దెమ్. అర్థమైందా? కాబట్టి ఒక్కసారి ఇది ప్రభు యొక్క శరీరముగా, రక్తముగా మారిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇది శాశ్వతంగా ప్రభు శరీర రక్తాలుగా మిగిలిపోతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ దివ్య సప్రసాదాన్ని మనం ప్రభువుగానే చూస్తాం, దేవునిగానే చూస్తాం. కాబట్టి మనం ఆ దివ్య సప్రసాదాన్ని ఏం చేయాలి? ఆరాధించాలి. ఏం చేయాలి? ఆరాధించాలి. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు ప్రియులారా? నేను లోకాంత్యము వరకు సర్వదా మీతో ఉంటాను. ఆయన ఉండేది ఏ విధంగా ఉంటున్నాడు మనతో ఈ రోజున? అత్యంత బలంగా, ఇన్ ఎ టాంజిబుల్ వే, ఇన్ ఎ వే దట్ వీ కెన్ సీ అండ్ అండర్స్టాండ్ అండ్ టచ్ అండ్ టేస్ట్. జీసస్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద హోలీ యూకరిస్ట్. యేసు ప్రభు ఈ రోజున యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఏమియు వ్యర్థము కాక మిగిలిన ముక్కలన్నిటినీ ప్రోగు చేసి భద్రపరచండి. కారణం ఏమిటి అంటే, అవి పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటివి. క్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి శరీరము, రక్తముగా మనం వాటిని చూడాలి ప్రియులకు దేవుని బిడ్డలారా.
ఈనాడు మనందరము కూడా ఇదిగో ఈ దివ్యబలి పూజలో పాల్గొంటుండగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అతి పరిశుద్ధమైనటువంటిది. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ మన్నా భోజనం అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి వాగ్దాన భూమి అయినట్టు కనాను దేశానికి వచ్చే వరకు కూడా ప్రతిరోజు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఈనాడు క్రైస్తవులమైన మన కొరకై యేసు భగవానుడు ప్రియులారా తన యొక్క శరీరాన్ని రక్తాన్ని మన దివ్య భోజనముగా ప్రతిరోజు దివ్యబలి పూజలో పీఠమపై ఇస్తున్నాడు. కానీ ఈ దివ్య భోజనం ఆత్మీయ ఆహారము. దీనిని భుజించువాడు ఎన్నటికి మరణింపడు, పరలోక భాగ్యాన్ని నిత్య జీవితాన్ని పొందుకుంటాడు. అయితే ఇక్కడ మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. ఈనాడు 2వ పట్టణంలో పరిశుద్ధులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవడైనను, వినండి జాగ్రత్తగా, ఎవడైనను ఈ యొక్క రొట్టె నుండి అంటే దివ్య ప్రసాదాన్ని భుజించి పాత్ర నుండి పానము చేసి అది ప్రభు యొక్క భోజనమని గుర్తించకపోతే దానికి వ్యతిరేకముగా పాపము కట్టుకుంటాడు. తద్వారా దేవుని దీవెనక బదులుగా కొన్నిసార్లు బాధలు పొందవలసి ఉంటుంది. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు శరీర రక్తాలను మనం స్వీకరించేటప్పుడు ఆత్మీయంగాను సిద్ధపడిన మనసులతో పాపాన్ని కడిగి వేసుకున్న హృదయముతో చావైన పాపము లేకుండా దానిలో పాల్గొనగలిగితే మనకు దీవెనలు, ఆత్మీయ వరాలు. సృష్టిలో ప్రియులారా, ఈ సృష్టిలో క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలకు మించినటువంటి అతి పవిత్రమైన వస్తువు కానీ అతి పవిత్రమైన అంశము కానీ మరొకటి లేదు. క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి దివ్య సప్రసాదం సెంట్రల్ పాయింట్, ఫోకల్ పాయింట్, కేంద్ర బిందువు. అదే మనకి ప్రియులకు దేవుని బిడ్డలారా నడిపించేటువంటిది. ఇంత పరిశుద్ధమైన పండగని, క్రీస్తు శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మనందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రభు యొక్క శరీరము రక్తములో పాల్గొంటున్న సమయంలో తన ఆత్మీయ వరాలతో నింపమని ఆ దేవాది దేవుని ఒక్క నిమిషం పాటు తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, యేసురాజా, పరలోక తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, అలనాడు నీ బిడ్డలు ఆకలితో అలమాడుతుండగా మన్నా భోజనాన్ని ఇచ్చావు. ఈనాడు నీ బిడ్డలమైన మేము ఆత్మీయంగా సంతుష్టి నొందడానికి నీ యొక్క శరీర రక్తాలను మా భోజనంగా ప్రసాదించావు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. నీ శరీరాన్ని, నీ రక్తాన్నే స్వయంగా మా ఆత్మీయ ఆహారముగా ఇచ్చిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ శరీరాన్ని రక్తాన్ని భుజించిన మేము నీ అతి శ్రేష్టమైన దీవెనలు పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. అదేవిధంగా నీ శరీర రక్తాలను భుజించేటప్పుడు మేము మా ఆత్మలను శుద్ధిగా ఉంచుకొని, ఒకవేళ మాలో మానవ బలహీనతల కారణంగా పాపం ఉన్నట్లయితే ఆ పాపాన్ని కడిగి వేసుకొని నిన్ను స్వీకరించులాగున మమ్ము దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. ఈనాడు ప్రభువా, ఇదిగో ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్నా, ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మన్నా కంటే మిన్నయైన, మన్నా కంటే అతి శ్రేష్టమైన మా పరలోక విందు అయినటువంటి ఈ దివ్యస ప్రసాద విందు ద్వారా నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడమని, వారి తలంపులను, ఉద్దేశాలను ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.